హలో అందరికీ, నేను డాక్టర్ రష్మిక, పీడియాట్రిషియన్ ఇన్ మెడిస్టార్ హాస్పిటల్, ఇంద్రేశం, పటాన్చెరు బ్రాంచ్. సో అనదర్ కామన్ క్వశ్చన్ ఈస్, పిల్లల్లో మలబద్ధకం ఎందుకు వస్తుంది? సో ఫస్ట్, మలబద్ధకం అంటే ఏంటి? కాన్స్టిపేషన్ అంటే ఒకటే రోజు హార్డ్ స్టూల్ పాస్ చేయడాన్ని కాన్స్టిపేషన్ అన్నారు. అది ఒక అలవాటు, హ్యాబిట్ లాగా రోజు అలానే ఉంటుంది. లేదు అంటే 2 to 3 డేస్కి ఒకసారి హార్డ్ స్టూల్ పాస్ చేస్తూ బ్లడ్ కానీ పెయిన్ కానీ వస్తుంది అంటేనే దాన్ని కాన్స్టిపేషన్ అనాలి. ప్రతిదానికి అంటే పేరెంట్స్ వస్తున్నారు ఫీవర్ వచ్చినప్పటి నుండి కాన్స్టిపేషన్ వచ్చింది అని, యూ షుడెంట్ యూజ్ ద వర్డ్ కాన్స్టిపేషన్ అనేది ఒక డయాగ్నోసిస్. అది డాక్టర్ మీ సిమ్టమ్స్ విని అది కాన్స్టిపేషన్ కాదా అని చెప్తారు. సో సెకండ్ థింగ్, కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది? ఎందుకు అంటే ఫస్ట్ మెయిన్గా పిల్లల్లో ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కాన్స్టిపేషన్ ఉంటుంది. ఇది ఏజ్ గ్రూప్ వైజ్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్, less than 6 months బేబీకి పూర్తిగా పాల మిన్నే ఉంటారు కాబట్టి వాళ్ళకి కాన్స్టిపేషన్ రాకూడదు, ఎక్కువ మోషన్ వెళ్ళాలి. ఎందుకంటే అందులో ఉన్న లాక్టిలోస్ వల్ల కాన్స్టిపేషన్ అనేది రాకూడదు. అయినా కూడా వచ్చింది అంటే ఏదో లోపల అబ్నార్మాలిటీ ఉంది అనే ఇండికేషన్. సో వీళ్ళలో డ్రాప్స్ అయినా సిరప్స్ అయినా డాక్టర్ పెట్టిన డోస్లోనే వాడాలి. అండ్ దానితో పాటు ఓన్లీ తల్లిపాలే కంటిన్యూ చేయాలి, కానీ బయట అవుట్ సైడ్ నుండి వాటర్ కానీ వేరే ఫుడ్ కానీ ఏది పెట్టకూడదు. అండ్ చిన్న చిన్న హోమ్ రెమెడీస్ అట్లాంటివి కూడా ఏం ట్రై చేయకూడదు, ఎందుకంటే ట్రామా కాజ్ చేసి బ్లీడింగ్ అయి తీసుకొస్తూ ఉంటారు. అలాంటివి ఏం చేయకండి. నెక్స్ట్, 6 months దాటిన బేబీస్కి ఫుడ్ ఇస్తున్నారు బట్ స్టిల్ కాన్స్టిపేషన్ ఉంటుంది అంటే కాజ్ ఏంటి? వాటర్ సరిపోవట్లేదు. ఫుడ్ ఒకటే ఇస్తారు, దాని తర్వాత వాటర్ ఇవ్వరు. అలా చేయకండి. ఫుడ్ కంపల్సరీ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ 2 to 3 sips ఆఫ్ వాటర్ ఇవ్వండి. అండ్ మధ్య మధ్యలో కూడా వాటర్ ఇస్తూ ఉండండి. అండ్ పెద్ద పిల్లల్లో మెయిన్గా కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది అంటే బయట ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల, లైక్ బేకరీ ఐటమ్స్, మైదా ఎక్కువ ఉన్న ఫుడ్ లైక్ బ్రెడ్ కానీ బిస్కెట్స్ కానీ మ్యాగీ కానీ నూడిల్స్ అట్లాంటివి తినడం వల్ల ఈ మైదా ఏం చేస్తుందంటే మన ఇంటెస్టైన్ మొత్తానికి అతుక్కుపోయి వాటర్ లోపలికి రాకుండా చేస్తుంది. అందువల్ల మోషన్ అనేది బల్క్ ఫామ్ అవ్వదు. మోషన్ ఫామ్ అవుతుంది హార్డ్గా, బట్ వాటర్ లోపలికి రాకపోవడం వల్ల బల్క్ అనేది ఫామ్ అవ్వదు, బయటకి రాదు. అలా బేబీకి ఒక్కసారి మోషన్ పాస్ చేస్తూ పెయిన్ అనేది ఫీల్ అయిందంటే నెక్స్ట్ టైం అలా ఆపుకుంటుంది. ఇంకా మళ్ళీ వెళ్తే మళ్ళీ పెయిన్ వస్తుందేమో, మళ్ళీ బ్లడ్ వస్తుందేమో అనే భయంతో అలా ఒక మూలకు కార్నర్ ఆఫ్ ద రూమ్కి వెళ్ళిపోయి అలా నిల్చొని ఆపుకుంటుంది. అది కాన్స్టిపేషన్ అంటే. సో మనం చేయాల్సింది ఏంటి ఇప్పుడు అంటే, ఫస్ట్ వాటర్ ఎక్కువ తాగిపోయాలి. సో హార్డ్ స్టూల్ ఫామ్ అవుతుందంటే దాంట్లో వాటర్ కంటెంట్ తక్కువ ఉంది, సో వాటర్ ఎక్కువ ఇవ్వండి. అండ్ ఫ్రీక్వెంట్గా వాటర్ ఇవ్వండి. ఓఆర్ఎస్ అయినా, ఫ్రూట్ జ్యూస్లా కాకపోతున్నా ఫ్రూట్స్ డైరెక్ట్గా కట్ చేసి పీసెస్లా ఇవ్వండి. ఎందుకంటే జ్యూస్ చేస్తే అందులో ఫైబర్ కట్ అయిపోతుంది, మళ్ళీ యూజ్ ఉండదు. నెక్స్ట్, ఫైబర్ ఎక్కువ ఫుడ్ అంటే పీచు పదార్థాలు ఎక్కువ ఫుడ్, లైక్ ఆకుకూరలు కానీ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ లైక్ డ్రాగన్ ఫ్రూట్, కివి అట్లాంటివి మనకి ఏం అవసరం లేదు. మన చుట్టుప్రక్కల ఏది ఈజీగా దొరుకుతుంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పపాయ కానీ, జామకాయ కానీ, పొమోగ్రానైట్ కానీ, బనానా కానీ, ఏదైనా సరే ఈజీగా అవైలబుల్లో ఉన్న ఫ్రూట్స్ ఇవ్వండి. దాంతోపాటు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు, గ్రీన్గా ఉన్న వెజిటేబుల్స్ ఏదైనా సరే ఎక్కువ ఇవ్వండి. దాంతోపాటు రాగుల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రోజు మార్నింగ్ రాగి జావ తాగించడం వల్ల కూడా యూజ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి. ఒకే దగ్గర కూర్చున్న పిల్లల్లో మలబద్ధకం కంపల్సరీగా ఉంటుంది. బయట ఫిజికల్ యాక్టివిటీ లైక్ సైక్లింగ్ కానీ, వాకింగ్ కానీ, స్కిప్పింగ్, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేస్తే బెటర్. అండ్ పాటీ ట్రైనింగ్. ఒక టైం అయింది అంటే ఇండియన్ స్క్వాటింగ్లో కూర్చోబెట్టేయండి. రోజు ఫర్ ఎగ్జాంపుల్ 7 o'clock, వాళ్ళకి 8 o'clockకి స్కూల్ బస్ వస్తుంది, 7 o'clockకి కూర్చోబెట్టేయండి ఒక దగ్గర. అలా రోజు అలవాటు చేయడం వల్ల వాళ్ళలో బయోలాజికల్ క్లాక్ అనేది సెట్ అయిపోయి 7 అయిందంటే మోషన్ రావాల్సిందే అన్నట్టు ఒకటి వచ్చేసి రోజు మోషన్కి వెళ్ళిపోతారు. ఇవన్నీ చేస్తూ కూడా వాళ్ళకి మోషన్ రావట్లేదు అంటే దెన్ ఓన్లీ వీ విల్ స్టార్ట్ లాక్టిలోస్ అనే ఒక సిరప్. ఆ సిరప్ కూడా ఏజ్కి వెయిట్కి తగ్గట్టుగా ఉంటుంది. అది కూడా పర్మనెంట్గా క్యూర్ కాదు. ఇది లాక్టిలోస్ వేస్తున్నా కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేయాలి. ఇవి చేస్తే కంపల్సరీ బెటర్ ఉంటుంది. థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.